నిర్వహించిన తర్వాత ఫస్ట్ హాల్ టికెట్ ఇస్తారు. ప్రిలిమ్స్ లో ఒక హాల్ టికెట్ నంబర్, మెయిన్స్ లో ఒక హాల్ టికెట్ నంబర్ ఎందుకు ఇచ్చిర్రు? నంబర్ 1, అసలు భారతదేశ చరిత్రలోనే, తెలంగాణలోనే కాదు భారతదేశ చరిత్రలోనే ఏ ఎగ్జామ్ రాసినా, ఎక్కడ కూడా మెయిన్స్ రాసినా ప్రిలిమ్స్ లో ఉన్న హాల్ టికెట్ నంబరే మెయిన్స్ లో కూడా హాల్ టికెట్ ఉంటుంది. మరి మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నా, వాళ్ళ పేరు చెప్పదలుచుకోలే కానీ హాల్ టికెట్ నంబర్ చూడొచ్చు. ఈ పైనది ఉన్నదేమో ప్రిలిమ్స్ లో ఉన్న హాల్ టికెట్ నంబర్, కింద మెయిన్స్ లో ఇంకొక హాల్ టికెట్ నంబర్ ఎందుకు ఇష్యూ చేయాల్సి వచ్చింది? దీంతోనే ఈ హాల్ టికెట్ చేంజ్ చేయడంతోనే ఈ స్కామ్ అనేది మొదలైంది. ఇక డీటెయిల్స్ కూడా మీకు ముందరికి పోతాను. ఒక్కసారి మీరు చూడొచ్చు, మొత్తము వీళ్ళిచ్చిన మొత్తము రిజల్ట్స్, ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ కూడా ఇలా టోటల్ ఎగ్జామ్ రాసింది, మెయిన్స్ రాసిరి అని కంప్లీట్ చేసిన తర్వాత మన టిఎస్పిసి వాళ్ళు ఏది పెట్టిర్రు అనేది మీకు క్లారిటీగా చెప్తా ఉన్నాను. వాళ్ళ వెబ్సైట్ లోనే పెట్టిండ్రు. ఏమని పెట్టిర్రు? మొత్తము 21,093 మంది ఎగ్జామ్లు రాసిండ్రు అని చెప్పిండ్రు. అంటే బయోమెట్రిక్ పెట్టిండ్రు, దీంట్లో ఎటువంటి కౌంట్ తప్పొచ్చే అవకాశం లేదు. సో వాళ్ళు ఇచ్చే క్లియర్ ఫిగర్ వాళ్ళు డిక్లేర్ చేసింది 21,093, 21,093 మందిని. మళ్ళా రిజల్ట్ అనౌన్స్ చేసేటప్పుడు ఎంతమంది చేసిరు? 21,103 మంది అనౌన్స్ చేసిరు. ఎగ్జామ్ రాసింది 21,093 మంది అయితే రిజల్ట్ 21,103 మందికి ఎట్లా అనౌన్స్ చేస్తారు? అంటే ఆ అడిషనల్ ఉన్న 10 మంది ఎవరు? ఎక్కడి నుంచి వచ్చిర్రు అడిషనల్ ఉన్న 10 మంది? దీనికి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇది నేను గాలి మాటలు చెప్తలేను. ఇది చూడండి, వాళ్ళ వెబ్సైట్ లో పెట్టింది, చూయించి మరీ చెప్తా ఉన్నా మీకు. వాళ్ళ వెబ్సైట్ లో పెట్టిందే నేను మాట్లాడుతా ఉన్నా. మరి ఈ తేడా ఎందుకు వచ్చిందో మొత్తము తెలంగాణ ప్రజల్లో ఉన్న యువత అందరు కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మొన్న ఎగ్జామ్స్ రాసిన ప్రతి యువతకి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. దాంతో పాటు ఇంకొక పెద్ద స్కామ్. ఈ స్కామ్ ఏంది? అసలు హాల్ టికెట్ నంబర్ మీకు ఇప్పుడు చూపిస్తాను. హాల్ టికెట్ నంబర్లు ఎవ్రీ 2 ఒక హాల్ టికెట్ నంబర్ ఇచ్చి, హాల్ టికెట్ నంబర్ 470, 471 ఉన్న సిరీస్ ఉన్న వాళ్ళందరికీ ఎంతమంది ఉన్నారో అంతమందికి ఇట్లా 654 మంది ఉన్నారు. 470 to 471 హాల్ టికెట్ నంబర్ ఉన్న వాళ్ళందరికీ, దాని కింద ఆ సిరీస్ ఉన్న హాల్ టికెట్ నంబర్ అందరికీ 253 మార్కులు అందరికీ సేమ్ మార్కులు వస్తాయి. 0.5% కూడా డిఫరెన్స్ ఉండదు, సేమ్ మార్క్స్. 306, 307 ఉన్న సిరీస్ ఉన్న హాల్ టికెట్ ఉన్న వారికి 373.5 అందరికీ సేమ్ మార్క్స్ వస్తాయి. 438, 439 ఉన్న హాల్ టికెట్ నంబర్ ఉన్న సిరీస్ వాళ్ళందరికీ 270.5 మార్క్స్ వస్తాయి. ఈ మార్క్స్ అన్ని సేమ్ ఎట్లుంటాయి? 654 మందికి మొత్తం ప్రతి ఒక్కరికి సేమ్ మార్క్స్ ఇచ్చిండ్రు. ఇది ఎట్లా సాధ్యం? 0.5% కానీ ఒక మార్క్స్ అనేటి 654 మందికి ఒక్కటే మార్క్స్ వస్తాయండి? సేమ్ మార్క్స్ వస్తాయా? అంటే వీళ్ళు ఏం కరెక్షన్ చేసినట్టు? అదే విధంగా హాల్ టికెట్ నంబర్ 278 ఇళ్ళ మార్క్స్ ఆల్టర్నేట్ హాల్ టికెట్ నంబర్స్ ఇవి. ఇదేమో ఇంతకు ముందు చెప్పింది కంటిన్యూస్ హాల్ టికెట్స్ 470, 471 కంటిన్యూస్. ఇప్పుడు నేను చెప్పేది ఆల్టర్నేట్ హాల్ టికెట్ నంబర్స్. హాల్ టికెట్ నంబర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 276, 278, 277 ఉండదు. ఇలా 276, 278 ఇది వచ్చిన దాంట్లో 441 మార్కులు. ఇవే మొత్తం 700 చిల్లర మందికి, 702 మందికి సేమ్ మార్క్స్ ఉంటాయి. 0.5% తేడాతోనూ కొంచెం సేమ్ మార్క్స్ మొత్తం అందరికి. అసలు ఈ పేపర్లు కరెక్షన్ చేసిండ్రా, ఈ పేపర్లు కరెక్షన్ చేయలేదా? ఇది నేను చెప్పిన కవిత్వం కాదు. వాళ్ళ వెబ్సైట్ లో పెట్టి, వాళ్ళ వెబ్సైట్ నుంచే నేను డౌన్లోడ్ చేసిన ఈ మార్క్స్ అన్ని. ఎట్లా వస్తాయి అందరికి ఒకటే మార్క్స్? అంటే దీనికి జవాబు పాపం వాళ్ళు పోయి రాసిన వాళ్ళు అడిగితే ఒక్కరికి కూడా దీని మీద జవాబు చెప్పరు. మరి జవాబు ఎందుకు చెప్తలేరు? మీరంతా కరెక్ట్ ఉండుంటే దీని మీద జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. మరి మీరు అంతా కరెక్ట్ గా చేసి ఉంటే ఎందుకు దీని మీద జవాబు చెప్తలేరు? మళ్ళా తర్వాత దీని కరెక్షన్ ఎవరితో చేయించిండ్రు? ఇట్లాంటి మార్క్స్ చేయడానికి డిగ్రీ లెక్చరర్లు
కాంట్రాక్ట్ లెక్చరర్లు, ప్రైవేట్ సంస్థల ఉన్న వాళ్ళు మన కోచింగ్ సెంటర్స్, ఎక్స్పైరీ కోచింగ్ సెంటర్స్ తోని కరెక్షన్ చేయించారు. ఇది ఎంతవరకు కరెక్ట్? కరెక్షన్ అనేది ఎవరితో చేపియాలి? ప్రొఫెసర్లతో చేపియాలి. తర్వాత ఒక్కొక్క పేపర్ని 2 సార్లు కరెక్షన్ చేస్తారు. మరి ఆ 2 సార్లు కరెక్షన్ చేసింది కేవలం 60 రోజుల లోపల ఎట్లా కంప్లీట్ చేశారు? మినిమం కరెక్షన్ చేయాలంటే ఒక 4-5 months to 6 months కంపల్సరీ పడుతుంది. మరి ఇది ఎందుకు కరెక్షన్? ఇది వీళ్ళతో చేయించిండ్రు, ఎందుకు ప్రొఫెసర్లతో చేయించలేదు? ఇది ప్రతి ఒక్కరికి అనుమానం ఉన్నది. ఇక దీంతో పాటు ఇక సెంటర్ల విషయానికి వస్తా. ఇక ఇది చాలా కీలకంగా చూపించాల్సిన అవసరం ఉన్నది. ఇక సెంటర్ల విషయానికి వచ్చేసరికి మొత్తము 25 సెంటర్లల్లా ఎగ్జామ్ రాసిన వాళ్ళు 10,135 మంది ఉంటే అందులో నుంచి జాబ్ వస్తుంది. కేవలం 69 మందికి మాత్రమే క్వాలిఫై అవుతారు. కానీ ఈ 2 సెంటర్ల రాసిన వాళ్ళు 18, 19 కోటి ఉమెన్స్ కాలేజ్ అనుకుంటా సెంటర్. ఆ సెంటర్లో 1,497 మంది రాస్తే మాత్రం 74 మందికి ఉద్యోగాలు వస్తాయాడా? అంటే ఇది పాసిబుల్ ఎట్లయితుంది? 10,000 మంది రాసిన కాడనేమో ఆడ 69 మందికి వస్తాయి. ఈ 2 సెంటర్లు రాసిన వాళ్ళకి మాత్రమే 74 మందికి ఉద్యోగాలు వస్తాయి. మళ్ళా కూడా నేను ఇంకోటి కూడా అడుగుతా ఉన్నా, ఈ 18-19 సెంటర్లో ఎందుకు ఉట్టి అమ్మాయిలతోని మాత్రమే ఎగ్జామ్ రాయించిండ్రు? ఇది జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడైనా అబ్బాయిలు అమ్మాయిలు కూర్చొని రాస్తారు సెంటర్లో. మరి ప్రతిమ సెంటర్లు పెట్టిన సెంటర్లు అన్ని సెంటర్లేమో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి రాస్తారు. మరి ఈ 18, 19 ఈ 2 సెంటర్ల కేవలం అమ్మాయిలతోనే ఎందుకు రాపిచ్చిండ్రు? దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇది మొత్తము గమనించాల్సిన అవసరం ఉంది అందరూ. మళ్ళా ఒక్కసారి చెప్తున్నా, ఈడకి ఈ 2 సెంటర్లోనే 1,497 మంది రాస్తే ఈ 2 సెంటర్ల 74 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇంట్లో ఓన్లీ మహిళలతో మాత్రమే రాపిస్తారు, అబ్బాయిలు ఉండరు. అన్ని సెంటర్లేమో అమ్మాయిలు అబ్బాయిలు రాస్తారు, ఈ ఒక్క సెంటర్లో మాత్రం ఉట్టి అమ్మాయిలు రాస్తారు. మళ్ళా 10,139 మంది రాసిన కాడనేమో కేవలం 69 మంది మాత్రమే ఆడ క్వాలిఫై అవుతారు. ఇది ఎట్లా పాసిబుల్ అనేది నేను అడుగుతా ఉన్నాను. దీంతో పాటు ఇంకోటి కూడా చెప్పాలి. ఇది ఇంకొకటి కూడా ఇంట్రెస్టింగ్ పాయింట్ మీకు మీ ద్వారా మొత్తము తెలంగాణ ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఈ సెంటర్ నంబర్ 4వ సెంటర్లో 459 మంది అపియర్ అయితే ఒక్కరికి కూడా జాబ్ రాదు. ఇలా 2వ సెంటర్లో 537 మంది ఎగ్జామ్ రాస్తే కేవలం ఒక్కరే సెలెక్ట్ అవుతారు. ఇక 31 సెంటర్ 338 రాస్తే ఒక్కరికి కూడా సెలెక్ట్ కారు. ఇలా 39వ సెంటర్ 172 మంది రాస్తే ఒక్కరికి కూడా అక్కడ రాదు. 41, 42 సెంటర్ 266 మంది అపియర్ అయితే అక్కడ కూడా ఒక్కరికి కూడా జాబ్ రాదు. 45వ సెంటర్లో 536 మంది రాస్తే కేవలం ఒక్కరే సెలెక్ట్ అవుతారు. కానీ సెంటర్ నంబర్ 18, సెంటర్ నంబర్ 19 లో మాత్రం 1,497 మంది రాస్తారు. ఆడ ఒక్క దగ్గర మాత్రం 74 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇక ఇంకొక పెద్ద దొరికిపోయారు అడ్డంగా ఎక్కడ అనేది మీకు ఇప్పుడు చెప్తా. ఇక దొరికిపోయింది ఎక్కడ అంటే ఈ సెంటర్ నంబర్ 19 లో కాంగ్రెస్ పార్టీ, ఇది నా ప్యూర్ నా అభిప్రాయం, నాకున్న పెద్ద అనుమానం, ఇది నా అనుమానమే కాదు, ఈ రాసిన 21,093 మంది ఉన్న ప్రతి ఒక్కరి అనుమానం. ఇవాళ మీకు చెప్తా ఉన్నాను, ఈడ రెడ్ హ్యాండెడ్ దొరికిపోయినరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ వారి కోడలు, ఆమెకి ర్యాంకు 206 వచ్చింది. ఆమె సెంటర్ ఎంత? ఆమె సెంటర్ నంబర్ 19, అంటే కోటి ఉమెన్స్ కాలేజ్ లో సెంటర్ నంబర్ 19 లో ఆమెకు ఉంటుంది. ఈమెది 206 ర్యాంక్ ఈమెకు వచ్చింది. ఎస్టీలలో చూస్తా ఉంటే ఈమెకి నంబర్ 1 ర్యాంక్ వచ్చింది. ఈ ఎక్స్ట్రా ఉన్న 21,093 మంది కాకుండా ఎక్స్ట్రా ఉన్న 10 మందిలో ఏదైతే వీళ్ళు రిజల్ట్ అనౌన్స్ చేసిర్రో 21,103 మందికి
దాంట్లో రాముల్ నాయక్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ గారి కోడలికి ఇచ్చిర్రు అనేది నా పూర్తి అనుమానం. ఇది కూడా మళ్ళా సెంటర్ తన ఎగ్జామ్ ఎక్కడ రాస్తుంది? సెంటర్ నంబర్ 19 లో కోటి ఉమెన్స్ కాలేజ్ లో, ఎక్కడైతే కేవలం అమ్మాయిలే రాస్తారో అక్కడ అబ్బాయిలు ఉండరు. మరి దీనికి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దీంతో పాటు ఉర్దూ మీడియంలో ఎగ్జామ్ రాస్తారండి. ఉర్దూ మీడియంలో ఉన్న వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు. ఎంతమంది రాస్తారు? ఉర్దూ మీడియం ఉన్న వాళ్ళు ఎగ్జామ్స్ ఎంతమంది రాస్తారంటే వాళ్ళు 9 మంది రాస్తారు. 9 మంది రాస్తే 7 సెలెక్ట్ అవుతారు ఉర్దూ మీడియంలో రాసిన వాళ్ళు. తెలుగు మీడియంలో రాసిన వాళ్ళు 7,800 చిల్లర మంది తెలుగు మీడియంలో రాస్తే కేవలం 60 మంది సెలెక్ట్ అవుతారు. 60 మంది సబ్జెక్ట్ టు కరెక్షన్ 10 అటు ఇటు ఉండొచ్చు. 60 మంది సెలెక్ట్ అయినట్టు నాకున్న అనుమానం. దీంతో పాటు టాప్ 100 ర్యాంకులలో ఉర్దూ మీడియంలో రాసిన 9 మంది నుంచి 3 టాప్ 100 లో ఉంటారు. 7,800 చిల్లర తెలుగులో రాసిన వాళ్ళు కేవలం 4 ఉంటారు. మరి ఇది ఎట్లా సాధ్యం? దీనికి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మరి 9 మందిలా 7 సెలెక్ట్ అయితే 7,800 చిల్లర మంది రాసిన తెలుగు వాళ్ళ కేవలం టాప్ 100 లో 4 సెలెక్ట్ అవుతారా? ఇది ఎట్లా సాధ్యం? ఉర్దూ మీడియంలో వాళ్ళకి వాస్తవంగా చెప్పాలంటే ఉర్దూ మీడియంలో కూడా అసలు సిలబస్ సరిగా లేదు, దాంట్లో మెటీరియల్ సరిగా అవైలబుల్ లేదు మార్కెట్లో. మరి 9 నుంచి 7 అలా ఎట్లా సెలెక్ట్ చేసిరు అనేది జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దీంతో పాటు పేరు కూడా చెప్తున్నా. ఒక అమ్మాయి, తన పేరు పూజితారెడ్డి గారు ఎగ్జామ్ లో అపియర్ అవుతారు. పూజితారెడ్డి గారు ఎగ్జామ్ రాసేటప్పుడు ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ వస్తుంది. ఈ రిజల్ట్ వచ్చింది ఆమెకి రిజల్ట్ గా వీళ్ళు పెట్టేది ఎంత? 400 వెబ్సైట్ లో అఫీషియల్ గా డిక్లేర్ చేసిండ్రు. ఈమెకి 483 మార్కులు తనకి వచ్చినాయని తన అఫీషియల్ గా డిక్లేర్ చేసిండ్రు. డిక్లేర్ చేసిన తర్వాత ఆమె రీకౌంటింగ్ పెట్టుకుంటే మళ్ళా రీకౌంటింగ్ మార్క్స్ ఎంత ఇచ్చారు తెలుసా? 423 మార్కులకి ఇచ్చారు. 483 మార్కుల నుంచి 423 మార్కులు తీసుకొచ్చిరంటే దాదాపు 60 మార్కులు తక్కువ వేసిర్రు. 60 మార్కుల డిఫరెన్స్ అంటే ఇది పిల్లల భవిష్యత్తు ఎంత మారిపోతుంది అనేది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఈ కరెక్షన్ అనేది ఎంత పెద్ద ఫ్రాడ్ అనేది ఈ పూజితారెడ్డి గారి మార్క్స్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. 483 మార్కులు ఎక్కడ? 423 మార్కులు ఎక్కడ? 60 మార్కులు తగ్గించిర్రు అంటే కరెక్షన్ లో ఎంత తప్పు ఉన్నది అనేది ఒక్కసారి మీరు అందరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీంతో పాటు ఒక ఎగ్జామ్ పేపర్, ఇది తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ ఎగ్జామ్ పేపర్. దీంట్లో వీళ్ళు ప్రెస్ నోట్ లో హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి. దీంట్లో కేవలం 100 మార్క్స్ అని చెప్పిండ్రు. అఫీషియల్ ప్రెస్ నోట్ వీళ్ళు రిలీజ్ చేసిన దాంట్లో టిఎస్పిఎస్ఓలో వీళ్ళు అఫీషియల్ గా రిలీజ్ చేసిన దాంట్లో కేవలం 100 మార్కులు మాత్రమే హైయెస్ట్ వచ్చినాయి అన్నాడు. ఏ పేపర్ అది? తెలంగాణ మూవ్మెంట్ స్టేట్ ఫార్మేషన్. కానీ వాళ్ళకి వెబ్సైట్ లో రిలీజ్ చేస్తారు ఎన్ని మార్క్స్ ఆయనకి? 122 మార్కులని వాళ్ళే వెబ్సైట్ లో రిలీజ్ చేస్తారు. 122 మార్కులని వాళ్ళు రిలీజ్ చేస్తారు. వీళ్ళు ప్రెస్ నోట్లేమో హైయెస్ట్ వచ్చిన మార్కులకి 100 మార్కులని రిలీజ్ చేస్తారు. మళ్ళా పాపము ఆ వ్యక్తి పోయి మరి మీరు 100 మార్కులనే రిలీజ్ చేసిర్రు, మరి మీరు నాకు 122 మార్కులు వచ్చినాయి కదా 100 అని ఎట్లా రిలీజ్ చేసిర్రు అని చెప్తే ఆ వ్యక్తిని పిలిచి, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్, నువ్వు ఉన్న మార్కులు కూడా పోతాయి, నీ ఉన్న ఉద్యోగం కూడా ఉడిపోతుంది, నువ్వు దీని గురించి మాట్లాడొద్దని చెప్పి ఆయన రీవాల్యుయేషన్ కూడా పెట్టుకోలేను. టోటల్ అయిన మార్క్స్ వస్తాయి 330. ఆయన రీవాల్యుయేషన్ కూడా పెట్టుకోలే. ఇది బయటకు వస్తే ఎట్లా అని చెప్పి డైరెక్ట్ గా వాళ్ళే వెబ్సైట్ లో చేంజ్ చేసేసి 188 మార్కులను పెట్టేశారు. ఆయన రీకౌంటింగ్ పెట్టుకోలే,
రీవాల్యుయేషన్ కి పెట్టుకోలే, ఏది పెట్టుకోలేదు. మరి ఆయన మార్కులు 122 వచ్చిన దాన్ని మీరు 100 ఇచ్చినందుకు, ఆయన అడిగినందుకు మీరు టోటల్ 330 వచ్చిన మార్కులని తీసుకొచ్చి 188 మార్కులని మళ్ళీ మీరు ఎట్లా చేంజ్ చేస్తారు? మీరే అనౌన్స్ చేస్తారు, మీరే చేంజ్ చేస్తారు. అంటే ఇది ఎంత పెద్ద స్కామో మొత్తము మీరు గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఇవాళ ఎందుకు దీని మీద బీజేపీ వాళ్ళు స్పందిస్తలేరు? ఇంత పెద్ద స్కామ్ అయితే, తెలంగాణలో అతి పెద్ద స్కామ్ అయింది ఇది. ఇంత పెద్ద స్కామ్ అయితే నేను ప్రూఫ్స్ తో సహా చెప్పిన. ఖచ్చితంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, కంపల్సరీ దీని మీద జ్యుడిషియరీ ఎంక్వైరీ కావాలి, దీని మీద ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ కావాలి. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి దీని మీద ఎంక్వైరీ చెయ్యండి. ఇది వాస్తవమా కాదా అనేది ఆ జ్యుడిషియరీలో తేలిపోతుంది కదా. మీకు భయం ఏంటిది? ఎందుకు మీరు ఇంత భయపడుతున్నారు? ఖచ్చితంగా దీని ఎందుకు వాయిస్ నొక్కుతున్నారు? మేము ప్రశ్నలు అడిగితే మా నాయకుడు ఇంతకుముందు నా మిత్రుడు రాకేష్ రెడ్డి గారు మాట్లాడితే రాకేష్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చారు. మాకు నోటీసులు ఇచ్చుడు, మా మీద కేసులు పెట్టుడు కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే దీని మీద స్కామ్ జరిగిన చైర్మన్ మీద కేసులు పెట్టి జైల్లో పెట్టుర్రి. మీకు దమ్ముంటే దీని తప్పు జరిగింది అని చెప్పి దీని మీద చెప్పండి తప్పితే ఇది చెప్పకుండా మీరు మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెడతాం, మీ గొంతులు నొక్కుతాం, మీకు ఇబ్బంది పెడతాం. మీ కేసులకి నోటీసులకి ఎవడు భయపడేటోడు లేడు. ఖచ్చితంగా ప్రజల లోపలికి తీసుకెళ్తాం, ఖచ్చితంగా అడుగుతాం, ఖచ్చితంగా మీరు చేసిన స్కామ్ ని ప్రజలకి కనబడేలాగా ఇలా ప్రూఫ్స్ తో సహా నేను బయట పెట్టినాను. ఖచ్చితంగా వాళ్ళకి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి చెప్పక తప్పదు. ఇలా ఒకటే అడుగుతా ఉన్నాను, వీళ్ళు నిజంగా నీతి నిజాయితీ ఉంటే మరి ఇంటర్వ్యూకి పిలిచేటప్పుడు ఈ ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు 563 మందికి ఓన్లీ 1% ఇంటర్వ్యూ